మనమైతే ఈ రోజు వచ్చేసి సోనం బర్త్డే అన్నమాట. అందరూ సోనంకి విషెస్ చేయండి. అందరూ సోనంకి మనస్ఫూర్తిగా విషెస్ చేయండి. ఎట్టుంది నాకు నీళ్ళల్లో ఆడుకోవడం అంటే ఇష్టం. అక్కడ నేను నీళ్ళల్లో ఆడుకుంటా. ఎందుకు అవసరమా? నువ్వు దొరికితే నీళ్ళని బయటకు వస్తాయి. ఇట్లానే వస్తా, చెడ్డ వేసుకొని వస్తా. ఒక చెడ్డ వేసుకొని అండర్వేర్ మీదరా వస్తా వస్తా. అండ్ ఇంకో గిఫ్ట్ అయితే ఇప్పుడు డైరెక్ట్ ఆన్లైన్ రివీల్ చేస్తాము. వేడి వస్తుందిరా. సరే సరే నించోనా నించో మంచిది. హాయ్ ఫ్రెండ్స్. సో గైస్ ఇప్పుడు చూసుకునే అయితే ఇది వచ్చేసి మన అవుట్ఫిట్ అనమాట. సో బ్లాక్ షర్ట్ ఇష్టంతో తెప్పించుకున్నాను నేను. ఇవన్నీ ఇచ్చిన తర్వాత నన్ను ఏనికే ఉన్నావు. వీళ్ళ బర్త్డేకి పోయినప్పుడు ఇలా రెడీ అయిపోతారా మా పప్పు దాని లెక్క. మాకు సపోర్ట్ చేసిన అందరికి థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. సో గైస్ యాక్చువల్లీ ఈరోజు వీడియో ఏంటంటే మనమైతే ఈ రోజు వచ్చేసి సోనం బర్త్డే అన్నమాట. అందరూ సోనంకి విషెస్ చేయండి. అందరూ సోనంకి మనస్ఫూర్తిగా విషెస్ చేయండి. అందరూ బ్లెస్ చేయండి. నేను చెప్పని నువ్వు ఎందుకు చెప్తున్నావు నువ్వు మాట్లాడు. సో యాక్చువల్లీ ఈ రోజు సోనం బర్త్డే అన్నమాట. సో సోనంకి ఈ రోజు మనము ఒక మంచి డ్రెస్ అయితే కొనిపించామని చెప్పేసి ఆలోచించినాం అనమాట. నేను సెలెక్ట్ చేస్తాను ఈ రోజు డ్రెస్. అంటే లాస్ట్ టైం నా బర్త్డేకి ఆమె చేసింది కదా. సో ఈ రోజు నేను సెలెక్ట్ చేస్తాను అనమాట డ్రెస్. సో ఇప్పుడు యాక్చువల్లీ అందరూ ఫామ్ హౌస్ పోతున్నారు. సో మనం కూడా ఫామ్ హౌస్ కి పోయి కొన్ని సర్ప్రైజ్ అయితే ఇస్తాం అనమాట. సో మా అందరిని కూడా పిలిచినారు. సో గైస్ ఇప్పుడైతే మనము మన షాపింగ్ పోదాం అనమాట. ఆయన బట్టలు ఈ సెలెక్ట్ చేస్తా. అసలు నా బట్టలు వచ్చేసి సెలెక్ట్ చేస్తారు. ఇక బర్త్డే అని చెప్పేసి నేను సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇక చూసాం నా టేస్ట్ ఎట్లుంటుందో బట్టలల్లో. సో చలో గైస్ ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం అంటే సో సీదా ఈడికేని మనం డైరెక్ట్ షాపింగ్ అయితే పోదాము. మొత్తానికి అయితే వచ్చేస్తాం అనమాట. నాకు ఆ డ్రెస్ నచ్చలేదు. నాకని చూసి ఇంకెందుకు నేను కాదు. బర్త్డే సింపుల్ అండ్ స్వీట్. సోనం కొంచెం బాగుంది. బబ్బు యాక్చువల్లీ మా పింటు బాయ్ లవ్ ఫెయిలియర్. ఎట్టుంది చూసాం నెక్స్ట్ అనమాట. మళ్ళీ ఫస్ట్ మీకు కాదు ఆ పిల్లకి చూసుకోండి ఫస్ట్. గైస్ అప్పటిదాకా మొత్తం దోలాడతా అనమాట. మీరు అప్పటిదాకా ఆడండి. చూడండి గాయస్ సోనం తీసుకోమంటే ఆమె తీసుకుంటుంది. ఆమె బబ్బు చూడు బాగుందా. వేరే దగ్గర చూసాం ఇంకోటి. ఇక్కడ ఏమున్నాయమ్మా? ఇక్కడ ఇంకేమున్నాయి? మొత్తానికి అయితే మనమైతే బట్టలు అయితే కొనేసినాం అనమాట. సో యాక్చువల్లీ సోనంకి వచ్చేసి 3 గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేసినాం మేము. ఒకటి డ్రెస్ ఎట్లా మీ అందరికి తెలిసిందే డ్రెస్. అండ్ ఆ డ్రెస్ కూడా ఎందుకు చూపించాలంటే డైరెక్ట్ గా ఆడ చూపిస్తామని చెప్పేసి చూపించలేదు. అండ్ ఇది వచ్చేసి ఒక డ్రెస్. అండ్ ఇది వచ్చేసి ఒక సర్ప్రైజ్.
సర్ప్రైజ్ కాదు, అది సర్ప్రైజ్ అది. సో ఇది వచ్చేసి ఇంకో మా మమ్మీ ప్లాన్ చేసిన సర్ప్రైజ్ అనమాట. రెండు అది మేం ప్లాన్ చేసింది. అది యాక్చువల్లీ ఇది మేము ప్లాన్ చేసింది, మమ్మీ ఇంకో సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. సో ఇది ఈ గిఫ్ట్ చూస్తే ఆమె షాక్ అవుతుందా, భయపడుతుందా, లేకపోతే టెన్షన్ ఫీల్ అవుతుందా, లేకపోతే చంగన ఎగురుతుందా, సో చూడాలన్నమాట. అండ్ ఇంకో గిఫ్ట్ అయితే ఇప్పుడు డైరెక్ట్ ఆన్లైన్ రివీల్ చేస్తాము. సో అండ్ ఇప్పుడు మమ్మీ ఎట్లా అనిపిస్తుంది చెప్పు నీకు? ఇప్పుడు అంత దూరం, సో గైస్ అంత దూరం పోవాలి, గంటన్నర జర్నీ అన్నమాట ఇక్కడ నుంచి. సో ఇంకా పోతున్నా, నేను కూడా రెడీ కాలే, నేను ఒక్కరు రెడీ కాలే, ఇట్లా వచ్చాను రెడీ కదా రెడీ అవ్వమని ఎప్పటి నుంచి చెప్తున్నా. ఎందుకు రెడీ ఇట్లా వస్తా, చెడ్డ వేసుకొని వస్తా, ఒక చెడ్డ వేసుకొని వస్తా. చెడ్డీ ఒకటే చెడ్డి వేరు, అండర్ వేర్ ఇద్దరు. ఓకే చెప్పు, ఇట్లా వచ్చాను మరి చెడ్డ వేసుకొని వస్తా, ఒక షార్ట్ వేసుకొని ఒక టీ షర్ట్ వేసుకొని వస్తాను. ఇట్లా వస్తా కావాలంటే, ఎట్లా వద్దు చెడ్డి మీద వస్తా. ఈ మమ్మీ చెడ్డి నీకు ఎట్లా అనిపిస్తుంది మమ్మీ? నువ్వు ఫస్ట్ టైం ఫామ్ హౌస్ కి వస్తున్నావు కాబట్టి. ఫస్ట్ టైం ఫస్ట్ టైం సోనం బర్త్డే సందర్భంగా మా అమ్మ వెళ్తుంది అనమాట ఫామ్ హౌస్ కి. వస్తుంది మొత్తం ఫస్ట్ టైం ఫామ్ హౌస్. అట్లనే మా ముగ్గురు పిల్లలు వస్తున్నారు అనమాట. నాకు నీళ్ళల్లో ఆడుకోవడం అంటే ఇష్టం, అక్కడ నేను నీళ్ళల్లో ఆడుకుంటా. ఎందుకు అవసరమా? నువ్వు దొరికితే నీళ్ళని బయటకు వస్తాయి. సో మనతో మన పింటన్న కూడా వస్తుంది అనమాట. మన సందీపాన్ని తీసుకోమంటే సందీపానికి కాలేజ్ లో ఏదో ఎగ్జామ్ ఉందంట సందీపానికి. సో ఇంకా అది క్యాన్సల్, మా పింటన్న నేను పోతున్నాము. ఇప్పుడు మనం మొత్తం ఎంత మంది పోతున్నాం? మేమైతే మా ఇంట్లోకి నుంచి 8 members, బబ్బు ఫ్రెండ్ తో కలిపి 8 members పోతున్నాం. పింటూ అన్న, బబ్బుకి మా తమ్ముడు, మా ముగ్గురు పిల్లలు కూడా తీసుకెళ్తున్నాము. మా చంటి పిల్లలు మన సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు. నేను కూడా వస్తున్నా చాలా రోజులు, ఇవి పుట్టిన తర్వాత ఫస్ట్ టైం బయట తీసుకెళ్ళడం. 6 months అయింది వాళ్ళు పుట్టి పడికి. ఫస్ట్ టైం బయటికి తీసుకెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్. సేమ్ ఉన్నారు, ఇద్దరు సేమ్ ఉన్నారు. మా మమ్మీ బ్రూనో వేరే వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటుంది. ఎందుకంటే ఊకే ఒరుతున్నాడు, ఓనర్స్ మొత్తుకుంటున్నారు. సూజీ లాగా సైలెంట్ కాదు ఇది. సూజీ పోలికలు డైసీకి వచ్చినాయి కానీ బ్రూనో గాడు అల్లరి గాడు, సూజీ బ్రూనోకి కుళ్ళు అనమాట. సూజీని ఎత్తుకుంటే హాయ్ చెప్పు. డైసీ డైసీ హై ఫై అయిపోయి ఇజ్జత్ పోతారు లేకపోతే. నడుస్తుంది నడు. దాయి బంగారం వస్తున్నా, నేను పోతున్నా. వస్తున్నా బిడ్డ. హాయ్ చెప్పు అందరికి. సోనం బర్త్డే ఏమో నాకు తల వస్తుంది ఈరోజు. అంటే తప్పించుకుందామని చూస్తున్నాం. తల వస్తుంది అంటే తప్పించుకుందాం అంటుంది. మరి అవి తప్పించుకునే లెక్కలే. సోనం వాళ్ళు అయితే బబ్బు బర్త్డే రోజు అయితే ముందు రోజు నైటే వచ్చి 12 దాకా వెయిట్ చేసి ఇక్కడ విష్ చేసి మరీ వెళ్ళారు. అవునా కదా? ఏంటంటే పాపం వాళ్ళు అంత దూరం నుంచి వచ్చినా మేము వీటి వల్ల మేము వెళ్ళలేకపోయాం నైట్ అయితే. కాకపోతే ఫోన్ చేసి అయితే విష్ చేసాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. నీకెందుకు చెప్పు మమ్మీ అన్ని హెయిర్ డ్రైయర్ ఏమైనా మేకప్ జుట్టు ఆడతలేదు, నాకు తొందరగా వెళ్ళాడుతుంది. అట్లా పెట్టద్దు, పెడతా. వేడి వస్తుందిరా, సరే సరే. నువ్వు ఇట్లా సొత్తాయించకపో. అరే మొహం కావాల్సినట్టు వస్తున్నాయి. ఇది వేడిగా పెట్టుకోకూడదు, ఎప్పుడైనా కొంచెం తక్కువలో పెట్టుకోవాలి, అప్పుడు చల్లగా వస్తాయి.
ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే నేను కూడా ఇప్పుడే మన అయాన్ డిజైనర్స్ నుంచి మన బట్టలు అయితే తెప్పించుకోనమాట మన అన్న కుట్టాడు. సో ఆ బట్టలు అయితే వేసుకొని అయితే పోదాం మనము. సో బ్లాక్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకోవాలా? సరే చెప్పు, ఎన్నో బర్త్డే చెప్పు, నువ్వు చెప్పు. మనకు పరిచయం అయినప్పటి నుంచి మనకి పరిచయం అయినప్పటి నుంచి అంటే ఇది 4వ బర్త్డే. 2 బర్త్డేలకు నువ్వు ఒకటే వెళ్ళావు, నీ ఫ్రెండ్స్ తీసుకుని వెళ్ళావు. అవును, లాస్ట్ ఇయర్ ఇప్పుడు. కాకపోతే ఫస్ట్ బర్త్డే నరేష్ అన్నతో పోయినా. ఫస్ట్ బర్త్డే నరేష్ తీసుకుని నేను నరేష్ అన్న పోయినాం. పాపం టార్చర్ చూపించిన ఆయనకి అంత దూరం. ఎందుకు? బాచుపల్లి మస్తు దూరం కదా ఇక్కడికా? మేము కూడా వచ్చాం కదా ఒకసారి. ఎప్పుడు వెళ్ళాం మనం? ఎటో వెళ్ళాం, శ్రీశైలం పోయి అటు నుంచి అటు సోనం వాళ్ళతో వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నెక్స్ట్ బర్త్డే కూడా నువ్వే వెళ్ళావు. నేను హర్షన్న వీళ్ళందరితో పోయినాం. నేను హర్షన్న హరికక్క ఇంకా మస్తు మంది పోయినాము. సన్నన్న నరేష్ అన్న అనుకుంటా. మీ పరిచయమైన సెకండ్ బర్త్డేకి, థర్డ్ బర్త్డేకి నీతో మన ఫ్యామిలీ పోయినాము. సో 4th బర్త్డే కూడా ఫ్యామిలీతో. తమ్ముడు కొడుకు వచ్చాడు, తనోజ్ గారు వచ్చి. ఇప్పుడు నువ్వు కూడా వస్తావు. ఇప్పుడు మన పిల్లలు కూడా వస్తున్నారు. అండ్ ఇప్పుడు మా బిడ్డలు వస్తారు. బిడ్డలు ఎందుకు సూజీ కాపలు ఎవరికి వస్తున్నావు? సూజీ. సో గాయ్స్ మొత్తానికి అయితే మనం అయితే రెడీ అయిపోయినాం అన్నమాట. ఒకసారి పట్టుకోవాలి, చేద్దాం, బట్టలు చూపిద్దాం మనకి. సరే నించో అన్న, నించో మంచిది. అయ్యండి ఓకే గాయ్స్, చూసుకోవడం అయితే మొత్తం చెప్పు, హాఫ్ అది. సో గాయ్స్ ఇప్పుడు చూసుకోవడం అయితే ఇది వచ్చేసి మన అవుట్ఫిట్ అనమాట. సో బ్లాక్ షర్ట్ ఇష్టంతో తెప్పించుకున్నాను నేను. అంటే నాకు బ్లాక్ కలర్ అంటే మస్తు ఇష్టం. బ్లాక్ కానీ ఇట్లా అట్లా ఇష్టం అనమాట. సో మమ్మీ ఇట్లనే బట్టలు బాగున్నాయి, సూపర్ బాగున్నాయంట బట్టలు. సో బట్టలు కూడా బాగున్నాయంట. సో చూసాం. ఓకే దాంట్లో ఇప్పుడైతే మనం అయితే అడిగి నాకెందుకు ఎవరు మంచి రెడీ అయ్యారు చెప్పండి. నాకెందుకు ఈ ప్యాంట్ నాశనం అయితే అనిపిస్తుంది. తెలుసు కదా మీకు, బర్త్డేకి సోనం గిఫ్ట్ చేసింది అనమాట. ఇప్పుడు ఆ బర్త్డేకి వేసుకోవద్దు. నైస్. సో ఇప్పుడైతే మనం అయితే సీదా అడిగితే పోదాం అనమాట. సో ఇది అండ్ 1 more గిఫ్ట్ కూడా ఉంది అనమాట. అది మా చేతుల ద్వారా ఇస్తుంది అనమాట. సరే సపోర్ట్ కొడతాం. ఇంకా ఎవరు వస్తారంటే మా తమ్ముడు పింటూ వస్తున్నాడు. ఇప్పుడు అప్కమింగ్ అనమాట అందరినీ. ఏమని చెప్పు, హాయ్ చెప్పు, బాయ్ చెప్పు. టీ షర్ట్ మంచిగా ఉంది, లోపల చలి పెడుతుంది. వాన అంటే రెయిన్ కోట్ వేసుకుంటాం. ఓకే చలో గైస్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో చలో రైట్ బాయ్. సో దీని తర్వాత ఇంకో వీడియో అయితే వస్తుంది అనమాట. సో సోనం ఫ్యామిలీ ఛానల్, సోనం టాక్స్ ఛానల్ అయితే సోనం వీడియో అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ ఓకే చలో రైట్ బాయ్ గైస్. మమ్మీ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా? మాకు సపోర్ట్ చేసిన అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మాకు ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ మా పిల్లలు ఈ రోజు హుషారుగా ఉన్నాయి అనమాట. బయటికి వస్తున్నాయి కాబట్టి ఇక మనం బయటికి పోతున్నాం. ఎవరు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాయంటే బెల్ట్లు వేసుకొని, మా సూజికి తెలిసి బెల్ట్ విలువ. బెల్ట్ వేస్తే బయటికి తీసుకెళ్తాం, దానికి అర్థం అవుతుంది. వీటికి ఇదే ఫస్ట్ టైం కాబట్టి వాడికి తెలుస్తలేదు. అది వాడితోనే ఆడుకుంటున్నాయి. ఓకే సో మేము ఇక బయటికి పోతున్నాం కాబట్టి మా ఇల్లు చింద్రవందరూ ఉంటాయి అనమాట. సో మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాం, మేబీ రేపు ఆఫ్టర్నూన్ అనుకోండి. సో ఇంకా అట్లా అనమాట. చలో చెప్పు, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. ఇదేది పిండి ఇట్లా బబ్బు ఫ్యామిలీని అందరు సబ్స్క్రైబ్ చేయండి. పిండు బాక్సర్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పింటూ చాలా ఇంట్రోవర్ట్ అన్నమాట. ఎవరితో ఎక్కువ మాట్లాడాడు. ఉట్టి మా ఇంట్లో అయితే నాతో బబ్బుతోనే మాట్లాడతాను, ఇంకెవరితో మాట్లాడాను అనమాట. మేము బయటికి పోయినా ఏడికి పోయినా కూడా ఈయన తీసుకొని పోతా.
ఎందుకంటే అన్ని సీక్రెట్లు మన మన సందులన్నీ ఈయనకే చెప్తా, ఎవరికి చెప్పా మా ఇంట్లో. మీరు పెట్టుకుంటా అని చెప్పి మర్చిపోతారు, నేను పెట్టాను. నాకు మంచి చిన్నగా. నువ్వు నాకు మంచి పెట్టు, చిన్నగా ఈడ మధ్యలో చిన్నగా పెట్టు, మధ్యలో పెట్టు. నాకు నువ్వు అన్ని ఇచ్చిన తర్వాత నన్ను ఏనికే ఉన్నావు. వీళ్ళ బర్త్డేకి పోయినప్పుడు ఇలా రెడీ పోతారా మా పప్పు దాని లెక్క. అంటే నువ్వు దేవుడు బట్టు పెట్టుకున్న పప్పులు అంట చూడండి. అలానే పెట్టు. ఆయనకు పెడతావు. ఆయనకు కూడా పెడతారు. ఆయనకు నామం పెట్టు మమ్మీ. అమ్మ ఆయనకు నామం పెట్టు మమ్మీ. ఏ చుక్కనే పెట్టావు మమ్మీ. పొట్టు లేదు మమ్మీ, ముసలి మళ్ళీ ఇలా నా పిల్లలకు కూడా పెడతా. చూడు ఎంత మంచిగా పెట్టుకున్నా, పెట్టుకో బేటా. చూసి పెట్టుకో, బొట్టు పెట్టుకో. మంచిగా పెట్టుకుంటుంది సార్. చూడు ఎంత మంచిగా పెట్టుకుందాం. డైసీ గారు సతా, బుర్రను గారు సతా ఇస్తాడు. ఏ పిండి ముఖం చూపి. టిట్టి బొట్టోట. అరే నిజం పెట్టింది చూడరా. మమ్మీ మనం యాత్ర పోతున్నాం అనే అందరికి బొట్లు పెడతాం. కొంచెం దూరం పోతున్నాం కదా. సో ఎందుకైనా మంచిది క్షేమంగా ఉండడం. ఇంకా ఇగో డైసీ అది పాపం. మనము ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం. చలో రైట్ బాయ్ బాయ్. సో సోనంకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాం. రైట్ బాయ్. ఇక మేము ఈడికి డైరెక్ట్ ఆడికే పోతాం.